వెల్కమ్ టు తొలి అడుగు ప్రోగ్రామ్. ఈ తొలి అడుగు ప్రోగ్రాంలో భాగంగా మీకు ఈ వీడియోలో కాన్స్టిట్యూషనల్ బాడీస్ గురించి వివరించబోతున్నాను. సో కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే రాజ్యాంగబద్ధమైన సంస్థలు, అంటే యొక్క సంస్థలను భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. సో ఆ సంస్థలు ఏవంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఓకే, భారత ఎన్నికల సంఘము, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టేట్ లెవెల్లో స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఫైనాన్స్ కమిషన్, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అండ్ నేషనల్ కమిషన్ ఫర్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ సో ఆన్. అండ్ COG ఆల్సో కమ్స్ అండర్ దిస్, ఓకేనా. కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆల్సో కమ్స్ అండర్ దిస్. సో మీకు ఆల్రెడీ భారత ఎన్నికల సంఘం గురించి వివరించడం జరిగింది. ఇప్పుడు మీకు యొక్క యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి వివరించబోతున్నాను, ఓకేనా. సో మొట్టమొదట మనం భారత రాజ్యాంగం చూసుకుంటే, ఈ యొక్క భారత రాజ్యాంగంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెంట్రల్ లెవెల్లో అయితే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుంది, ఓకే. సెంట్రల్ లెవెల్లో, కేంద్రం లెవెల్లో, ఓకే, సెంట్రల్ లెవెల్లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుంది. స్టేట్ లెవెల్లో అయితే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈ రెండు రిక్రూటింగ్ ఏజెన్సీస్, ఓకే. భారతదేశంలోని వివిధ డిపార్ట్మెంట్లు ఉంటాయి కదా, లైక్ యూ కెన్ సే స్టేట్ లెవెల్లో అయితే డిపార్ట్మెంట్ అంటాం, సెంట్రల్ లెవెల్లో అయితే మినిస్ట్రీస్ అంటాం కదా. సో ఆ డిపార్ట్మెంట్లో వర్క్ చేయడానికి ఎంప్లాయీస్ అవసరం. సో ఆ ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకునే ఏజెన్సీస్ ఈ రెండు. స్టేట్ లెవెల్లో సింపుల్ ఎగ్జాంపుల్, సపోజ్ సమ్ నీటిపారుదల శాఖలో కొన్ని పోస్టులు, ఇంజనీరింగ్ పోస్టులు వేకెన్సీ పన్నాయనుకోండి. సో ఆ ఇంజనీరింగ్ పోస్టులు ఎవరు రిక్రూట్ చేస్తారంటే స్టేట్ లెవెల్లో స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సపోజ్ యూ కెన్ టేక్ నేషనల్ లెవెల్లో ఐఏఎస్ ఆఫీసర్, కలెక్టర్ని, ఐపీఎస్ ఆఫీసర్ని, రైట్, వీళ్ళని ఎవరు రిక్రూట్ చేస్తారంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వీళ్ళని రిక్రూట్ చేసి, ఎగ్జామ్ కండక్ట్ చేసి, రిక్రూట్ చేసి వాటిని స్టేట్కి విధులు నిర్వర్తించమని పంపించడం జరుగుతుంది, ఓకేనా. సో భారత రాజ్యాంగంలో యొక్క యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ఆర్టికల్ 315 నుంచి 323 వరకు, ఓకే, వివరించడం జరిగింది. సో ఆర్టికల్ 315 నుంచి 315 నుంచి 323 వరకు మనకు ఈ యొక్క భారత రాజ్యాంగంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి వివరించడం జరుగుతుంది. అలాగే ఫైనాన్స్ కమిషన్ తీసుకుంటే ఆర్టికల్ 280 ఫైనాన్స్ కమిషన్ గురించి వివరించడం జరుగుతుంది. ఆర్టికల్ 148 వచ్చేసి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, COG గురించి వివరించడం జరుగుతుంది. COG 148 గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 279A గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కౌన్సిల్ గురించి వివరించడం జరుగుతుంది, ఓకేనా. సో మీకు నెక్స్ట్ వీడియోలో ఫైనాన్స్ కమిషన్, తర్వాత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, అలాగే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ గురించి వివరించడం జరుగుతుంది. సో ఈ వీడియోలో మీకు ఈ రెండింటి మీద ఫోకస్ చేస్తున్నాను, ఓకేనా. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, రైట్. సో మీకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని నేను ఈ వీడియోలో ఒక డిఫరెన్స్ ఫార్మాట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అంటే డిఫరెన్స్ ఫార్మాట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీరు ఎగ్జామ్ పేపర్లో కన్ఫ్యూజ్ అవ్వరు. అంటే ఈ కండిషన్ స్టేట్ లెవెల్కా యూనియన్ లెవెల్కా అనే కన్ఫ్యూజన్ ఉండకుండా ఉండడం కోసం ప్రతి ఒక్క పాయింట్ని నేను డిఫరెన్స్ ఫార్మాట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ ఈ కాలం వచ్చేసి యూపీఎస్సి, ఈ కాలం వచ్చేసి స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అబౌట్ యూపీఎస్సి, ఓకే. ఇక్కడ డిఫరెంట్ పారామీటర్స్ తీసుకుంటున్నా. ఫస్ట్ అబౌట్ యూపీఎస్సి. యూపీఎస్సి అంటే ఏంటి? సి, యూపీఎస్సి ఈజ్ ఏ సెంట్రల్ రిక్రూటింగ్ ఏజెన్సీ ఇన్ ఇండియా అండ్ వాచ్ డాగ్ ఆఫ్ మెరిట్ సిస్టమ్. వాచ్ డాగ్ ఆఫ్ మెరిట్ సిస్టమ్. సో యూపీఎస్సి ఏం చేస్తుందంటే మనకు సింపుల్గా చెప్పాలంటే, ఓకే, నేషనల్ లెవెల్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది. ఎగ్జామ్స్ కండక్ట్ చేసి మెరిట్ బేస్డ్
క్యాండిడేట్స్ని యొక్క జాబ్స్కి అపాయింట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఇక్కడ ఏ పాయింట్ గుర్తుపెట్టుకోవాలంటే మీరు వాచ్ డాగ్ ఆఫ్ మెరిట్ సిస్టమ్. సో ఏమని అడుగుతారంటే విచ్ ఆఫ్ ద గివెన్ బిలో కాన్స్టిట్యూషనల్ బాడీ ఈజ్ అ వాచ్ డాగ్ ఆఫ్ మెరిట్ సిస్టమ్ అని అడుగుతాడు. సో అలాంటప్పుడు మనకు యూపీఎస్సీ ఈజ్ ద ఆన్సర్. నౌ స్టేట్ లెవెల్లో రిక్రూటింగ్ ఏజెన్సీ వచ్చేసి స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఓకే, స్టేట్ లెవెల్లో రిక్రూటింగ్ ఏజెన్సీ వచ్చేసి స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. స్టేట్ లెవెల్లో వీ కెన్ సే వాచ్ డాగ్ ఆఫ్ ద మెరిట్ సిస్టమ్ ఈజ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. కానీ ఇక్కడ కన్ఫ్యూజన్ ఉంటుంది చాలామందికి. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఉంటారు కదా, ఇండియన్ రెవెన్యూ సర్వీస్, ఇండియన్ రైల్వే సర్వీస్, ఇండియన్ లైక్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్. మోస్ట్లీ యూ కెన్ టేక్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్. సో కలెక్టర్స్, సింపుల్ లాంగ్వేజ్ చెప్పాలంటే కలెక్టర్స్ మనకు స్టేట్ లెవెల్లో పనిచేస్తుంటారు వివిధ డిస్ట్రిక్ట్లో. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లని స్టేట్ రిక్రూటింగ్ బోర్డ్ అంటే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది రిక్రూట్ చేసుకోదు. సో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళని మెరిట్ బేస్తో రిక్రూట్ చేసుకొని అన్ని స్టేట్స్కి పనిచేయడానికి పంపిస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లను ఓకే స్టేట్ లెవెల్లో పనిచేయడం కోసం కానీ సెంట్రల్ ఆర్గాన్ అయిన యూపీఎస్సీ రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా? నౌ యూపీఎస్సీ ఎవరు అపాయింట్ చేస్తారంటే యూపీఎస్సీ మెంబర్స్ కానీ చైర్మన్ కానీ తీసుకుంటే బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. రిమెంబర్, గుర్తుపెట్టుకోండి, యూపీఎస్సీ చైర్మన్ని మెంబర్స్ని ఎవరు అపాయింట్ చేస్తారు? బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రాష్ట్రపతి చేతుల మీదుగా అపాయింట్ చేయడం జరుగుతుంది. కానీ స్టేట్ లెవెల్లో స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ కానీ మెంబర్స్ని కానీ ఎవరు అపాయింట్ చేస్తారంటే గవర్నర్ ఆఫ్ ద స్టేట్. ఓకే, గవర్నర్ ఆఫ్ ద స్టేట్ గుర్తుపెట్టుకోండి. కాంపోజిషన్ అంటే ఎంతమంది ఉంటారు ఈ యొక్క యూపీఎస్సీ ఆర్గాన్లో బాడీ సంస్థలో ఎంతమంది ఉంటారంటే ఒక చైర్మన్ అండ్ అదర్ మెంబర్స్, యూజువల్లీ 9. సో చైర్మన్ ఉంటాడు మరియు అదర్ మెంబర్స్ ఉంటారు. సో టోటల్గా ఇన్క్లూడింగ్ చైర్మన్తో 9 మెంబర్స్ ఉంటారు. కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఈ యొక్క 9 మెంబర్స్ అనేది డిపెండింగ్ ఆన్ ద ప్రెసిడెంట్, రాష్ట్రపతి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ రాష్ట్రపతికి అనిపించినప్పుడు ఎక్కువ మందిని పెట్టాలనిపించినప్పుడు ఎక్కువ మందిని పెట్టవచ్చు, లేదంటే తగ్గించినప్పుడు తగ్గియాలనుకున్నప్పుడు కూడా తగ్గించవచ్చు. ఇది ఓవరాల్గా రాష్ట్రపతి చేతుల మీదుగా ఉంటుంది. ఓకే, కాన్స్టిట్యూషన్ హ్యాస్ నాట్ స్పెసిఫైడ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద కమిషన్ అండ్ లెఫ్ట్ ఇట్ టు ద డిస్క్రిషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్. సో భారత రాజ్యాంగంలో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదంటే యూపీఎస్సీలో ఇంత స్ట్రెంగ్త్ ఉండాలి అంత స్ట్రెంగ్త్ ఉండాలని భారత రాజ్యాంగంలో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అది కంప్లీట్గా రాష్ట్రపతికి అధికారంలోకి వచ్చేటట్టు ఇట్ గివెన్ టు ది ఓకే డిస్క్రిషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్. సో గుర్తుపెట్టుకోండి, ఎవరి చేతి మీద ఎవరి అధికారం చేతిలో ఉంటుంది? ఇది రాష్ట్రపతి. ఓకే, కాంపోజిషన్ ఎంతమంది ఉన్నారనేది ఎవరి చేతుల మీద ఉంటుంది? రాష్ట్రపతి చేతుల మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆయన 9 అనుకుంటే 9, లేదంటే 15 అనుకుంటే 15 పెట్టవచ్చు. ఓకేనా? స్టేట్ లెవెల్లో చూసుకుంటే స్టేట్ లెవెల్లో కూడా ఒక చైర్మన్ మరియు అదర్ మెంబర్స్ ఉంటారు. స్టేట్ లెవెల్లో కూడా స్ట్రెంగ్త్ ఎంత ఉండాలనేది భారత రాజ్యాంగంలో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సో కాన్స్టిట్యూషన్ హ్యాస్ నాట్ స్పెసిఫైడ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద కమిషన్ అండ్ లెఫ్ట్ ఇట్ టు ది డిస్క్రిషన్ ఆఫ్ ద గవర్నర్. గుర్తుపెట్టుకోండి, స్టేట్ లెవెల్లో ఇట్ డిపెండ్స్ ఆన్ ద డిస్క్రిషన్ ఆఫ్ ద గవర్నర్. సో గవర్నర్ యొక్క అధికారాల చేతుల మీదుగా ఉంటుంది. గవర్నర్ స్ట్రెంగ్త్ పెంచాలంటే పెంచవచ్చు, లేదంటే తగ్గించవచ్చు. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి. సో యూపీఎస్సీ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, యూపీఎస్సీ మెంబర్స్ని చైర్మన్ని, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్స్ అండ్ చైర్మన్ని గవర్నర్ ఆఫ్ ద స్టేట్. జనరల్గా ఇక్కడైతే 9 మెంబర్స్ ఉన్నారు, ఇక్కడ అంటే డిపెండింగ్ ఆన్ ద స్టేట్, డిపెండింగ్ ఆన్ ద ఓకే ఇట్ కంప్లీట్లీ డిపెండింగ్ ఆన్ ద గవర్నర్ ఆఫ్ ద స్టేట్. నౌ క్వాలిఫికేషన్ చూద్దాం. జనరల్గా మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ సమ్ టైమ్స్ ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే డిపెండింగ్ ఆన్ ద పొలిటికల్ స్ట్రాటజీ అనమాట. సో కొంతమంది పొలిటికల్ లీడర్సు వాళ్ళకు
నచ్చిన వాళ్ళను ఓకే పెట్టమని రాష్ట్రపతిని కానీ గవర్నర్ని కానీ ప్రెజర్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీ కెన్ సే దీని నుంచి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే పర్టికులర్ క్వాలిఫికేషన్ అనేది లేదు అని చెప్పొచ్చు. కానీ జనరల్గా అయితే ఒక ఐఏఎస్ ఆఫీసర్, సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ని కానీ జడ్జెస్ని కానీ అలా పెట్టొచ్చు. కానీ అలాగైతే జరగడం లేదు ప్రస్తుతానికి. స్టేట్ లెవెల్ ఎస్పెషల్గా స్టేట్ లెవెల్ అలా జరగడం లేదు. స్టేట్ లెవెల్లో అది కంప్లీట్గా క్యాబినెట్ మినిస్టర్ చేతిలో ఉంటుంది. వాళ్ళు క్యాబినెట్ మినిస్టర్స్ వీళ్ళకు గవర్నర్కు లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. గవర్నర్ ఆయన ఇంపార్టెంట్ మోస్ట్ రెనోవ్డ్ పర్సన్, ఇంటెలిజెంట్ పర్సన్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో క్వాలిఫికేషన్ తీసుకుంటే నో క్వాలిఫికేషన్, గుర్తుపెట్టుకోండి. నో క్వాలిఫికేషన్, క్వాలిఫికేషన్ ఏం లేదు. ఎక్సెప్ట్ 1/2 of the members should be such persons who have held office for at least 10 years under the government of India or state government. సపోజ్ ఇక్కడ మనకు యూపీఎస్సీలో 9 మెంబర్స్ ఉన్నారనుకుందాం. 1/2 అంటే 4.5, యూ కెన్ టేక్ 5. సో అవుట్ ఆఫ్ 9 మెంబర్స్లో 5 మెంబర్స్ డెఫినెట్గా భారత ప్రభుత్వంలో పనిచేసి ఉండాలి. ఏదర్ స్టేట్ లెవెల్లో కానీ సెంట్రల్ లెవెల్లో కానీ పనిచేసి ఉండాలి. అట్లీస్ట్ 10 ఇయర్స్, ఈ 5 మెంబర్స్ 10 ఇయర్స్ పనిచేసి ఉండాలి. రిమైనింగ్ 4 మెంబర్స్ డిపెండింగ్ ఆన్ ద ప్రెసిడెంట్, అంటే క్యాబినెట్ మినిస్టర్ ఇండైరెక్ట్గా చెప్పాలి. ఎందుకంటే ప్రెసిడెంట్ నామమాత్రపు అధికారి కదా, వాస్తవ అధికారి వచ్చేసి పిఎం కదా, ప్రైమ్ మినిస్టర్ కదా. సో ప్రైమ్ మినిస్టర్, క్యాబినెట్ మినిస్టర్ చేతుల మీదుగా జరుగుతుంది ఇది, ఓకేనా. కానీ ఇక్కడ ఒక అడ్వాంటేజ్ మనకేంటంటే అట్లీస్ట్ 1/2 of the members should be such persons who have held office for at least 10 years. ఓకే, గవర్నమెంట్ ఆఫీసులో ఒక 10 ఇయర్స్ అన్న పనిచేసి ఉండాలి. సో కాబట్టి మీరు అబ్జర్వ్ చేయండి, ఒక 50% ఆఫ్ ద మెంబర్స్ స్టేట్ లెవెల్ కానీ సెంట్రల్ లెవెల్ కానీ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ రెనోవ్డ్ పర్సన్స్ ఉంటారనమాట, ఓకేనా. సో స్టేట్ లెవెల్లో కూడా సేమ్ యాజ్ యూపీఎస్సీ లాగానే స్టేట్ లెవెల్లో కూడా 1/2 members should be such persons who held office for at least 10 years. Condition of service. So service condition determined by the president. ఎన్రోల్ చేయాలా ఈ సర్వీస్ అనేది కంప్లీట్గా యూపీఎస్సీలో అయితే ప్రెసిడెంట్ మీద డిపెండ్ ఉంటుంది, స్టేట్ లెవెల్లో అయితే డిటర్మైన్డ్ బై ద గవర్నర్. సో వీళ్ళు చెప్తారు అంతే, నువ్వు ఎన్రోల్ చేయాలా ఇంకా అనేది. టర్మ్ ఆఫ్ ఆఫీస్, పదవి కాలం యూ కెన్ సే. పదవి కాలం ఎన్ని రోజులు ఉంటుందంటే ఇక్కడ యూపీఎస్సీకి అయితే 6 years ఆర్ అంటిల్ దే అటైన్ ఏజ్ ఆఫ్ 65 years, విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. ఓకే, టర్మ్ ఆఫ్ ఆఫీస్ 6 years. పదవి కాలం వచ్చేసి యూపీఎస్సీ చైర్మన్ కానీ మరియు మెంబర్స్కి వచ్చేసి 6 years ఉంటుంది పదవి కాలం. ఓకే, లేదంటే అంతకంటే 6 years కంటే ముందే ఒకవేళ 65 years ఏజ్ వచ్చిందంటే సో హీ షుడ్ రిజైన్. ఈ రెండు ఉంటాయి పదవి కాలం. స్టేట్ లెవెల్లో తీసుకుంటే మనకు 6 years ఉంది పదవి కాలం, ఆర్ అంటిల్ దే అటైన్ ఏజ్ ఆఫ్ 62 years. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇదేమో యూపీఎస్సీకి ఏమో 65 years ఉంటుంది. ఓకే, స్టేట్ పబ్లిక్ సర్వీస్కి ఏమో ఓన్లీ 62 years ఉంటుంది. స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఏమో 62 years, యూపీఎస్సీకి ఏమో 65 years. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నౌ నెక్స్ట్ సాలరీస్, అలవెన్సెస్ అండ్ పెన్షన్. సో యూపీఎస్సీ చైర్మన్కి మెంబర్స్కి సాలరీస్, అలవెన్సెస్ అండ్ పెన్షన్స్ ఎక్కడి నుండి వస్తాయంటే దట్ ఈస్ చార్జ్డ్ ఫ్రమ్ కన్సోలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. కన్సోలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. స్టేట్ లెవెల్లో అయితే కన్సోలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్. సో గుర్తుపెట్టుకోండి, ఎంటైర్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈజ్ చార్జ్డ్ ఆన్ ది కన్సోలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ద స్టేట్. ఇక్కడ ఇండియా, ఇక్కడ స్టేట్. నౌ రీఅపాయింట్మెంట్ చైర్మన్ ఆఫ్ యూపీఎస్సీ. సో యూపీఎస్సీ చైర్మన్గా అపాయింట్ చేయాలంటే ఎవరు ఎలిజిబుల్, ఎవరు నాట్ ఎలిజిబుల్లో చూద్దాం. గుర్తుపెట్టుకోండి, ఐఎమ్ టాకింగ్ అబౌట్ చైర్మన్ ఆఫ్ యూపీఎస్సీ. ఐఎమ్ టాకింగ్ అబౌట్ చైర్మన్ ఆఫ్ యూపీఎస్సీ. నౌ సీ హియర్, మెంబర్స్ ఆఫ్ యూపీఎస్సీ. చైర్మన్ ఆఫ్ యూపీఎస్సీ కావాలంటే వాళ్ళు మెంబర్స్ ఆఫ్ యూపీఎస్సీ నుంచి తీసుకోవచ్చు,
ఎలిజిబుల్ ఓన్లీ ఫర్ అపాయింట్మెంట్స్ యాజ్ చైర్మన్ ఆఫ్ యూపీఎస్సీ ఆర్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో మెంబర్స్ ఆఫ్ యూపీఎస్సీ అంటే యూపీఎస్సీలో 9 మెంబర్స్ ఉన్నారు అనుకున్నాం కదా, ఇంక్లూడింగ్ చైర్మన్. సో ఆ 9 మెంబర్స్లో ఎవరైనా చైర్మన్ అవ్వచ్చు. ఓకే, ఇక్కడ నాట్ ఓన్లీ యూపీఎస్సీ మెంబర్స్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ కూడా యూపీఎస్సీ మెంబర్ అవ్వచ్చు అండ్ యూపీఎస్సీ చైర్మన్ అవ్వచ్చు. అంటే కొన్ని రోజులు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, ఆ ఎక్స్పీరియన్స్ని అతను యూపీఎస్సీలో యూజ్ చేసుకోవచ్చు. చైర్మన్ ఆఫ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో యూపీఎస్సీ చైర్మన్ అవ్వాలంటే సమ్టైమ్స్ చైర్మన్ ఆఫ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినా సరిపోతుంది. సో చైర్మన్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో చైర్మన్గా చేసి ఇంకా రిటైర్మెంట్ ఏజ్ ఉందనుకోండి, అప్పుడు యూపీఎస్సీ చైర్మన్గా కూడా అవ్వచ్చు. ఎలిజిబుల్ ఓన్లీ ఫర్ ద అపాయింట్మెంట్ యాజ్ చైర్మన్ ఆఫ్ యూపీఎస్సీ అండ్ అదర్. ఒక ఆల్రెడీ చైర్మన్ ఆఫ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉన్నాడు అనుకో, అతను మెంబర్ అవ్వడానికి ఛాన్స్ లేదు. ఓన్లీ ఏదర్ అయితే యూపీఎస్సీ చైర్మన్ అవ్వాలా, లేదంటే వేరే స్టేట్ యొక్క స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి చైర్మన్ అవ్వచ్చు. అంతేగాని మళ్ళీ మెంబర్ అవ్వడానికి, డిగ్రేడ్ అవ్వడానికి ఛాన్స్ లేదు. నెక్స్ట్, మెంబర్స్ ఆఫ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్ కూడా యూపీఎస్సీ చైర్మన్ అవ్వచ్చు, లేదంటే ఎనీ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ కూడా అవ్వచ్చు. ఎలిజిబుల్ ఓన్లీ ఫర్ ద అపాయింట్మెంట్ యాజ్ చైర్మన్ ఆఫ్ యూపీఎస్సీ అండ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండ్ మెంబర్ ఆఫ్ యూపీఎస్సీ. ఒకసారి ఒక స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి మెంబర్ అయితే అతను నెక్స్ట్ టైం మళ్ళీ మెంబర్గా కానీ వేరే స్టేట్కి మెంబర్గా చేయడానికి లేదు. అతను యూపీఎస్సీ మెంబర్ అవ్వచ్చు, యూపీఎస్సీ చైర్మన్ అవ్వచ్చు, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ అవ్వచ్చు. అర్థమైందా? సో ఇది రీఅపాయింట్మెంట్. ఒకవేళ రీఅపాయింట్మెంట్ చేయాలనుకుంటే కొన్ని కండిషన్స్ ఇవి. ఓకేనా? రైట్. రిమూవల్ ఆఫ్ మెంబర్స్ ఆర్ చైర్మన్ ఆఫ్ యూపీఎస్సీ ఆర్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బై ప్రెసిడెంట్. సో ఈ పాయింట్ కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్. సో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ని, మెంబర్స్ని ఎవరు తొలగించవచ్చు అంటే ప్రెసిడెంట్, బై ద ప్రెసిడెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీకు ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఐ విల్ గివ్ యూ ఇక్కడ రీజన్స్ ఏంటో ఇస్తా, ఎలా రిమూవ్ చేయొచ్చు అనేది ప్రొసీజర్ కూడా ఇస్తున్నా. మేనర్ అండ్ ఆన్ గ్రౌండ్స్ మెన్షన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. సో భారత రాజ్యాంగంలో ఎప్పుడు రిమూవ్ చేయొచ్చు అంటే అనే విధానంలో ఏమిచ్చాడంటే, ఇఫ్ ఈజ్ అడ్జస్టెడ్ ఇన్సాల్వెంట్ ఆర్ బ్యాంక్రఫ్ట్. అంటే దివాలా తీసినప్పుడు, ఏదైనా కరప్షన్ చేసినప్పుడు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ స్టేట్ లెవెల్ కానీ, సో వీ షుడ్ రిమూవ్ దట్. ప్రెసిడెంట్ చేతుల్లో ఉంటాయి డిస్క్రీట్ పవర్, తీసేయచ్చు. ఇఫ్ హీ ఆక్యుపైస్ ఎనీ అదర్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. సో యూపీఎస్సీ చైర్మన్గానో మెంబర్గానో ఉన్నాడు, దాని తర్వాత అతనికి వేరే ఆఫీస్ వచ్చింది, వేరే గవర్నమెంట్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ వచ్చింది, వేరే జాబ్ జాయిన్, లైక్ యూ కెన్ సే సింప్లీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా సెలెక్ట్ అయినాడు అనుకోండి, డెఫినెట్లీ షుడ్ రిమూవ్. ఓకేనా? లేదంటే సపోజ్ యూపీఎస్సీ చైర్మన్ మెంబర్గా ఉన్నాడు, ఫైనల్గా ఎలక్షన్ కమిషన్ ఏజెంట్ మెంబర్గా ఉన్నాడు, చైర్మన్ అయినాడు అనుకోండి, డెఫినెట్గా ఇక్కడ రిజైన్ చేసి వెళ్ళిపోవాలి. ఇఫ్ ఈజ్ అన్ఫిట్ టు కంటిన్యూ ఇన్ హిజ్ ఆఫీస్ బై రీజన్ ఆఫ్ ఇన్ఫార్మిటీ ఆఫ్ మైండ్. సో అతని యొక్క మైండ్ ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఇఫ్ ఈజ్ నాట్ ఫిట్, సో రిమూవ్ చేయొచ్చు. ఇవి మనకు రాజ్యాంగంలో ప్రొవైడ్ చేసింది. సో ఎప్పుడు రిమూవ్ చేయొచ్చు అంటే దివాలా తీసినప్పుడు, బ్యాంక్రప్ట్ అయినప్పుడు, ఓకేనా, వేరే ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ జాయిన్ అయినప్పుడు, లేదంటే మెంటల్గా ఫిజికల్గా బాడీ ఫిట్ అవ్వనప్పుడు తీసేయచ్చు అని భారత రాజ్యాంగం ద్వారా మనకు చెప్పడం జరిగింది. నౌ నెక్స్ట్ వచ్చేసి ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ మిస్బిహేవియర్. అంటే ఫిజికల్గా మెంటల్గా బాగానే ఉన్నాడు, వేరే ఏ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్కి వెళ్ళలేదు, వేరే ఏ పొజిషన్కి వెళ్ళలేదు, ఓకేనా, దివాలా బ్యాంక్రప్ట్ తీయలేదు. కానీ కొన్ని సందర్భాల్లో యూపీఎస్సీ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మిస్బిహేవియర్ ఉంటుంది, నెపోటిజం, సింపుల్గా వాళ్ళకి తెలిసిన వాళ్ళకి, రిలేటివ్స్కి, అలాంటి వాళ్ళకి జాబ్స్ ఇవ్వడం, అలాంటివి జరుగుతూ ఉంటాయి ఇంటర్వ్యూలో ఎస్పెషల్గా. సో ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ మిస్బిహేవియర్, సో చైర్మన్ కానీ మెంబర్ కానీ మిస్బిహేవియర్ బేస్ చేసుకొని కూడా తీసివేయవచ్చు. ఎలా తీసేయాలంటే, ఇన్ దిస్ కేస్ ద ప్రెసిడెంట్ హ్యాస్ టు రెఫర్ ద మ్యాటర్ టు ద సుప్రీం కోర్ట్.
గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సపోజ్ యూపీఎస్సీ చైర్మనే ఉన్నాడు, ఒక చైర్మన్ ఇంటర్వ్యూలో ఒక తెలిసిన పర్సన్కో నెపోటిజం ద్వారా తెలిసిన ఫ్యామిలీ మెంబర్కో తెలిసిన పర్సన్కో ఎక్కువ మార్కులు వేసినాడు అనుకుందాం, అది బయటకు వచ్చింది. సో ఈయనను ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ మిస్బిహేవియర్ ప్రకారం సుప్రీం కోర్టుకి రాష్ట్రపతి రెఫర్ చేయడం జరుగుతుంది. సో రాష్ట్రపతి సుప్రీంకోర్టుకి రెఫర్ చేస్తే సుప్రీంకోర్టు ఆయనను తర్వాత జడ్జిల చేత క్వశ్చన్ చేసేబడినప్పుడు అతను గాన ప్రూవ్ అయిందనుకోండి మిస్బిహేవ్ చేసినాడని, సో సుప్రీంకోర్టు ఏం చెప్పిందో అది రాష్ట్రపతి చేయడం జరుగుతుంది. అతన్ని డిస్మిస్ చేయడం, రిమూవ్ చేయడం జరుగుతుంది. పనిష్మెంట్ కూడా ఉంటుంది. సో మనం ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ మిస్బిహేవియర్ ద్వారా కూడా తీసేయచ్చు ఎవరు, ప్రెసిడెంట్. కానీ ఫస్ట్ ఒకవేళ గ్రౌండ్స్ ఆఫ్ మిస్బిహేవియర్ ఉంటే ప్రెసిడెంట్ డైరెక్ట్గా తీయడానికి లేదు, ఫస్ట్ సుప్రీంకోర్టుకి రెఫర్ చేసి దాని తర్వాత తీయడం జరుగుతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్, చైర్మన్ అండ్ మెంబర్స్ ఆఫ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కెన్ బి రిమూవ్డ్ ఓన్లీ బై ద ప్రెసిడెంట్. సో జనరల్గా మనం ఏమనుకుంటామంటే యూపీఎస్సీ సెంట్రల్ లెవెల్ బాడీ, సో యూపీఎస్సీ చైర్మన్ని మెంబర్ని సో రాష్ట్రపతి నియమిస్తున్నాడు, సో రాష్ట్రపతి తొలగించవచ్చు. స్టేట్ లెవెల్లో అయితే గవర్నర్ అపాయింట్ చేస్తున్నాడు, సో డెఫినెట్గా తీసేయాలంటే గవర్నరే తీసేస్తాడనే అపోహ ఉంటుంది మీకు. కానీ దట్ ఈస్ రాంగ్. సో ఇక్కడ ఎవరు తీసేస్తున్నారంటే ప్రెసిడెంటే. స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్ని, చైర్మన్ని ఎవరు తొలగిస్తున్నారో ప్రెసిడెంట్ చేతుల మీదనే జరుగుతుంది. అది కూడా ఓకేనా, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, సో వీళ్ళ యొక్క ఫంక్షన్స్ ఏంటో చూద్దాం. స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క ఫంక్షన్స్ ఏంటంటే ఫస్ట్ రిక్రూట్మెంట్ చేస్తుంది. ఓకే, రిక్రూట్మెంట్ ఏజెన్సీ కదా ఇది. యూపీఎస్సీ అయితే ఆల్ ఇండియా సర్వీసెస్, సెంట్రల్ సర్వీసెస్. ఓకే, ఆల్ ఇండియా సర్వీసెస్ అంటే ఐఏఎస్ ఐపీఎస్, సెంట్రల్ సర్వీసెస్ అంటే లైక్ సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులు రిక్రూట్ చేస్తుంది. స్టేట్ లెవెల్లో అయితే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వచ్చేసి గ్రూప్ 1, గ్రూప్ 2 క్యాడర్, గ్రూప్ 3, గ్రూప్ 4 పోస్టులను రిలీజ్ చేసి రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. అదొక వర్క్. నెక్స్ట్, అడ్వైజరీ ఫంక్షన్. నెక్స్ట్ ఫంక్షన్ ఏంటి, అడ్వైజరీ ఫంక్షన్. ఇవన్నీ ఫంక్షన్స్. ఓకేనా, అడ్వైజెస్ సెంటర్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఇన్ ప్రమోషన్ అండ్ డిసిప్లినరీ మ్యాటర్స్. సో యూపీఎస్సీ అయితే ఓకే సెంట్రల్ గవర్నమెంట్కి అలాగే స్టేట్ గవర్నమెంట్లో వర్క్ చేసే ఆల్ ఇండియా సర్వీసెస్కి, ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళకి అడ్వైస్ చేయడం జరుగుతుంది. అంటే ప్రమోషన్ ఇలా ఉండాలి, ఇక్కడ వీళ్ళకి ఇలా ఉండాలి అనే విధానంలో డిసిప్లినరీ మ్యాటర్స్. సపోజ్ ఏదైనా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు, సపోజ్ ఒక రీసెంట్గా ఒకటి జరిగింది కదా, ఐఏఎస్ ఆఫీసర్ అతను అతను ఫిజికలీ డిజేబుల్డ్ కాదు, కానీ ఫిజికలీ డిజేబుల్డ్ అని చెప్పేసి జాబ్ తీసుకున్నారు. సో అలాంటి డిసిప్లినరీ మ్యాటర్స్ని కూడా యూపీఎస్సీ డీల్ చేస్తుంది. ఓకే, స్టేట్ లెవెల్కి పంపించి వాళ్ళని తీసేయండి లేదంటే డిస్మిస్ చేయండి అని చెప్పడం కూడా జరుగుతుంది. జాయింట్ రిక్రూట్మెంట్. కొన్ని సందర్భాల్లో యూపీఎస్సీ 2-3 స్టేట్లకు కలిపి జాయింట్ రిక్రూట్మెంట్ చేస్తుంది. సో 2-3 స్టేట్, సపోజ్ యూ కెన్ టేక్ ఆంధ్ర తెలంగాణ కామన్గా ఏదైనా రివర్ ఉన్నా, ఏదైనా వేరే ఏమైనా సమస్యలు ఉన్నా వాటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కోసం యూపీఎస్సీ అనేది జాయింట్గా రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. యూపీఎస్సీ అసిస్ట్ స్టేట్స్ ఇఫ్ రిక్వెస్టెడ్ బై ద 2 or more states to do so in framing and operating schemes of joint recruitment for any service. గుర్తయింది కదా, జాయింట్ రిక్రూట్మెంట్ కూడా యూపీఎస్సీ చేతుల మీద జరుగుతుంది. యాన్యువల్ రిపోర్ట్. సెంట్రల్ గవర్నమెంట్లో అయితే ప్రెసిడెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్లో అయితే గవర్నర్ ప్రజెంట్ యాన్యువల్ రిపోర్ట్ ఇన్ ద పార్లమెంట్. సో సెంట్రల్ గవర్నమెంట్లో ప్రెసిడెంట్ యాన్యువల్ రిపోర్ట్ ఎవ్రీ ఇయర్ ఒక రిపోర్ట్ ప్రిపేర్ చేసి పార్లమెంట్లో సబ్మిట్ చేయడం జరుగుతుంది. అంటే ఇయర్ సివిల్ సర్వీసెస్ ఇంతమందిని ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ రిక్రూట్ చేసుకున్నాం, నెక్స్ట్ ఇయర్ ఇంతమంది రిక్రూట్ చేయబోతున్నాం, సో ఈ రిక్వైర్మెంట్ ఉంది మనకు అనే ఒక యాన్యువల్ రిపోర్ట్ని మనకు పార్లమెంట్లో ప్రెసిడెంట్ సబ్మిట్ చేస్తాడు. అలాగే స్టేట్ లెవెల్లో అయితే స్టేట్ లెజిస్లేచర్లో గవర్నర్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, తర్వాత జ్యూరిస్డిక్షన్ ఆఫ్ యూపీఎస్సీ ఇన్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. జ్యూరిస్డిక్షన్ అంటే సపోజ్ యూపీఎస్సీ విధులను పెంచాలా, ఫంక్షన్స్ ఎక్కువ ఇవ్వాలా, తక్కువ ఇవ్వాలా, ఎంతమంది ఉండాలా, ఎంతమంది ఉండకూడదు అనేది జ్యూరిస్డిక్షన్ ఆఫ్ యూపీఎస్సీ కంప్లీట్గా
పార్లమెంట్ చేతుల మీదుగా నడుస్తుంది. యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ అనే చేతుల మీదుగా నడుస్తుంది ఎక్స్టెండ్. అదే స్టేట్ లెవెల్లో అయితే స్టేట్ లెజిస్లేచర్. సో రిమెంబర్, యూపీఎస్సీకి వచ్చేసి పార్లమెంట్, స్టేట్కి వచ్చేసి స్టేట్ లెజిస్లేచర్. సో ఏదైనా స్టేట్ లెవెల్లో స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఏదైనా విధులు ఎక్కువ ఫంక్షన్స్ ఇవ్వాలన్నా తక్కువ ఫంక్షన్స్ ఇవ్వాలన్నా స్టేట్ లెజిస్లేచర్ చేతుల మీదుగా జరుగుతుంది. ఓకేనా? సో దిస్ ఈస్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. రైట్. సో మీరు యూపీఎస్సీ అండ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి తెలుసుకున్నారు కదా. సో ఇప్పుడు కొన్ని ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో చూద్దాం. ఓకేనా? నౌ ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ? ఓకే, ఇక్కడ మీకు గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కౌన్సిల్ ఈజ్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ, and State Public Service Commission is a constitutional body. Advocate General of State is also a constitutional body. So Central Vigilance Commission is the answer. Simple. Okay, A is the answer. Next, which of the following is a constitutional body of the Government of India? See, Union Public Service Commission is a constitutional body. Okay, it is the only one. Remaining ikkada vachesi Niti Aayog, National Human Rights Commission, Lokpal and Lokayuktas ivanni vachesi non constitutional bodies. Gurtupettukondi, if 3 vachesi non constitutional bodies. Non-constitutional bodies. This is the only one constitutional body. Who among the following can appoint the chairman of UPSC? So chairman of UPSC ni evaru appoint chestarante? President. Evaru appoint chestaru? President. Who among the following can remove the chairman of State Public Service Commission? సో స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎవరు రిమూవ్ చేస్తారు? ప్రెసిడెంటే. గుర్తుపెట్టుకోండి, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని కూడా ప్రెసిడెంటే, బట్ నాట్ ద గవర్నర్. ఈ క్వశ్చన్ చాలా 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 ఇంపార్టెంట్. లాస్ట్ క్వశ్చన్, ఇన్ ద రిమూవల్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అఫీషియల్స్ ద పార్లమెంట్ డస్ నాట్ ప్లే ఎనీ రోల్? సో ఇక్కడ చూసుకుంటే జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్ అండ్ సుప్రీంకోర్టు పార్లమెంట్ ప్లే చేస్తుంది. ఓకే, స్పెషల్ మెజారిటీతో తీసేయాల్సి ఉంటుంది. ఓన్లీ ద చైర్మన్ ఆఫ్ యూపీఎస్సీ. సో చైర్మన్ ఆఫ్ యూపీఎస్సీని తీసేయడానికి ప్రెసిడెంట్కి, రాష్ట్రపతికి డిస్క్రిషనరీ పవర్స్ ఉంటాయి. కాబట్టి చైర్మన్ ఆఫ్ యూపీఎస్సీ. సో ఓన్లీ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇలాంటి క్వశ్చన్స్ మీకు ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంది. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ధన్యవాద్.